మొన్న టారిఫ్లు ఇవాళ వీసాలు భారత్పై ట్రంప్ వ్యతిరేక ధోరణితో వెళుతున్నారు. 1,00,000 కడితేనే H1B వీసా ఇస్తామని చెప్పడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నానని మోదీ ప్రకటించగా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ వైఫల్యం వల్లే వీసాలపై అత్యధిక రుసుములు విధించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమెరికా H1B వీసా కావాలంటే $1,00,000 ఫీజుతో తీవ్ర స్థాయిలో ఆర్థిక భారం పడనుంది. తక్షణమే దీని ప్రభావం 60,000 మంది భారతీయులపై పడనుంది. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $120,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు యుఎస్ వలస వెళ్లడం పెనుభారమే అవుతుంది. చాలా సందర్భాలలో కంపెనీలే ఈ వీసా ఛార్జీలను భరిస్తాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ట్రంప్ ప్రకటనతో కెరీర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది. ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోతే కనుక ఖచ్చితంగా చాలా మంది H1B వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ 10 to 15 years గా వాళ్ళు I-140s అప్రూవ్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు గ్రీన్ కార్డ్ వస్తుందని. వాళ్ళకి అసలే 50 years అయినా 70 years అయినా రాదు అన్న నిరాశతో ఉంటున్నా. అట్లీస్ట్ పిల్లలన్నా పెద్దవాళ్ళు అయితే గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ట్రంప్ వీసాలపై భారీగా రుసుము విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. విదేశాలపై ఆధారపడవద్దని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని చెప్పారు. మనమంతా కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే అంతలా విఫలమవుతోందన్నారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని మోదీ తేల్చి చెప్పారు. H1B వీసాలపై ట్రంప్ నిర్ణయంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. विदेशों में लाखों नौकरियां बनी है. सोचिए, इतने सारे पैसे का अगर एक छोटा सा हिस्सा भी अगर पहले की सरकारें अपनी शिपिंग इंडस्ट्री पर लगाती तो आज दुनिया हमारे जहाज इस्तेमाल कर रही होती. H1B వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్కు ఒక బలహీనమైన ప్రధాని ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2017లో ఇప్పటికే పెట్టిన పోస్టును ట్యాగ్ చేశారు. అప్పుడు H1B వీసా సమస్యపై డొనాల్డ్ ట్రంప్తో చర్చించినందుకు ప్రధానిని ప్రశ్నించానని, దేశానికి బలహీనమైన ప్రధానమంత్రి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నానంటూ రాహుల్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజు అవమానిస్తున్న మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ట్రంప్ సర్కార్తో కేంద్రం చర్చలు జరపడంలో విఫలమైందని ఆరోపించారు. దీంతో ఉమ్మడి ఏపీ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోందన్నారు. H1B వీసా పొందుతున్న వారిలో టెక్ సంబంధిత ఉద్యోగులే అధికంగా ఉన్నారని, ట్రంప్ ఉత్తర్వులతో భారతీయ టెక్ కంపెనీలకు కూడా తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు గాని పెద్ద పరిశ్రమలు గాని $1,00,000 కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈరోజు ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు? H1B వీసా రుసుముపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన $1,00,000 H1B వీసా ఫీజు యుఎస్ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుందని, కానీ భారతదేశానికి మాత్రం టర్బో ఛార్జ్ చేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్కు వచ్చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు నష్టం కలిగించే ఈ నిర్ణయం ఇండియాకు లాభం చేకూర్చనుందని అమితాబ్ కాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. టారిఫ్లతో భారత్పై యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్ ఈసారి హెచ్ అనే పేరుతో బాంబును వేశారని బ్రాండ్ అండ్ గురో ఫౌండర్ హరీష్ బిజోర్ ఆరోపించారు. భారత ఐటీ రంగాన్ని
ట్రంప్ వద్దని చెప్పడానికి వీసాలపై కత్తి దూశారన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా చర్చలు జరపాలని కోరారు. టారిఫ్ వెర్షన్ 2.0 బాంబును వీసాలపై రుసుము రూపంలో వేశారన్నారు. I think the H bomb has been dropped, and this H bomb is really the H-1B visa bomb. The United States of America is telling Indian IT and possibly India, we don't want you, we don't need you. And I do believe this is serious messaging coming at India. How to react to it, how to actually manage it with diplomacy and most certainly tact. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పలు దేశాల్లో విదేశీయులకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన వారి లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు కెనడాలో కూడా భారతీయులకు వ్యతిరేకంగా ఖలిస్తానీ ఉద్యమకారులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఇదే తరహాలో జర్మనీలో సైతం భారతీయులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. India, politics. మరోవైపు భారత్కు పొరుగున ఉన్న దేశాల్లో సైతం దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. శ్రీలంక సైతం ఇటీవలి భారత్కు దూరమై చైనాకు దగ్గరైంది. అలాగే బంగ్లాదేశ్లో ఇటీవలి జరిగిన అల్లర్ల తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాల్ ప్రభుత్వం పాక్కు మరింత దగ్గరవుతోంది. ఇటీవలి చైనాతో దౌత్యపరమైన చర్చలు జరగడంతో కొంతమేర ఉద్రిక్తతలు తగ్గాయి.